మన టాలీవుడ్ రేంజ్ అది, హాలీవుడ్ కి మించి మూవీ అది. మీరు మార్వెల్, నేను యాక్టర్స్ గురించి చెప్పను, మెయిన్ నాగశ్విన్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ దాని గురించి చెప్తాను. హాలీవుడ్ లో మనం మార్వెల్, మ్యాడ్ మ్యాక్స్ ఇవన్నీ చూస్తాం కదా, దానికి మించి ఉందండి. ఎందుకంటే ఆ విజువల్స్ కూడా వీళ్ళు తీసుకున్నది ఆ మూవీ డైరెక్ట్ చేసిన వాళ్ళనే తీసుకున్నారు. సో డిఎన్ఈజీ అని దిస్ అ కంపెనీ హూ వర్క్ విత్ మ్యాడ్ మ్యాక్స్ అండ్ పెద్ద పెద్ద మూవీస్. ప్రాపర్ అసలు దీనికన్నా బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఇంతకుముందు, తర్వాత వస్తుందో రాదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్గా వాచ్ చేయాలి మూవీ 200%. ఎందుకంటే మన పిల్లలకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తక్కువ తెలుసు, ఎవరు తెలీదు. సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ మైథాలజీ, వాట్ ఈస్ ఇట్ అనేది, క్యారెక్టర్స్ గురించి. సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న మన ప్రీవియస్ అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే సూపర్ హీరోస్ మనకి. సో వాళ్ళ గురించే దే డైరెక్టెడ్ ఇన్ వెరీ బ్యూటిఫుల్ మ్యానర్. చాలా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి తెలుగులో మేక్ చేస్తారు. డెఫినెట్లీ చెయ్యాలి, ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ వీ షుడ్ షేర్ అవర్ ఇండియన్ మైథాలజీ సో మచ్ దట్ ఇట్ విల్ బి మహాభారతమే, మొత్తం మహాభారతం గురించి. ఐ డోంట్ రివీల్ ఎనీ స్పాయిలర్స్. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. టైం తీసుకొని, ఆఫీస్ ఉన్నా, మీకు స్కూల్స్ ఉన్నా, ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ. డెఫినెట్లీ చూడాలి మూవీ. డైరెక్షన్ ఎలా ఉంది? నాగశ్విన్ గారి డైరెక్షన్ దాని గురించి చెప్తున్నానండి, ఇన్క్రెడిబుల్. అది నాకు క్లియర్ కాదు కదా, నువ్వు క్రిస్టోఫర్ నాలన్ ఆ టైప్ వేరే డైరెక్షన్ అండి. అసలు నేను మాటలు ఆడలేదు, నేను అక్కడనే మూవీలో ఇంకా వేరే లెవెల్ మూవీ. యాక్టింగ్ మాత్రం వేరే బ్లాక్ బస్టర్ లెవెల్ ఇచ్చి వారదేంగిండు. పాత సినిమా కన్నా ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది సినిమా. మాత్రం సినిమా వెంటాస్టిక్. ఎవడు విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ మాత్రం. విజయ్ దేవరకొండ ఎంట్రీస్ మాత్రం ఫ్యాన్స్ అందరు రావాల్సింది. అందరు మంచిగా ఉన్నాయి. బుజ్జి క్యారెక్టర్ ఫైట్ మాత్రం అది ఫైట్ మాత్రం వేరే ఉంది. బుజ్జి క్యారెక్టర్ ఇప్పుడు చూద్దామని వచ్చినాం మేము. సార్కి వెళ్ళి లేపేసి దాన్ని మూవీ మొత్తం ఫైట్స్ పాట మధ్యలో ఒక సాంగ్ బుద్ధ వాళ్ళ మొత్తం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇచ్చి వరదింగాలి బై రావాలి మేము అందరు తప్పక. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం అయినా ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ ఫ్యాన్స్ అయినా సరే వచ్చి చూసుకోవాలి. కాలేజీ చాలా చూపెట్టాడు. ఇంకా ఏమంటే నాగశ్విన్కి నిజంగా దండం పెట్టాలి. ఆయన మాలో పాపం చేసే వాళ్ళ కొన్ని డేస్ తీసుకొని ఫ్యూచర్ లో ఒకవేళ కల్కి వస్తే ఆయన చూడాలి. ఆయన మనల్ని స్క్రీన్ మీద చూపెట్టాడు, కల్కిని మనల్ని స్క్రీన్ మీద చూపెట్టబెట్టున్నాడు. ఆయన డైరెక్ట్ గా చూడాలి. మా పాపాలు చేసే వాళ్ళ ఆయుష్లో కొన్ని డేస్ తీసుకొని అని అలా అనిపించింది. చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. అది ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందో తెలీదు, అలా వచ్చేసింది. సెకండ్ పార్ట్ కూడా చాలా వెయిట్ చేస్తుంది. 4 years నుండి షూటింగ్ స్టార్టింగ్ లోనే ఉన్నది. 4 years కానీ ఇంత త్వరగా రిలీజ్ అంటే ఈజీ కాదు. చాలా ప్లానింగ్ ఉండొచ్చు, కానీ ఇంత త్వరగా వచ్చింది అంటే అది త్వరగా అంటే నాట్ ఈజీ, బట్ అల్టిమేట్ గా ఫైనల్ గా చాలా బాగా తీశారు. ఇండియాలో చూడండి అండ్ నార్మల్ గా అన్ని రకాల వంటలు నిజంగా ఇందులో వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ చాలా అల్టిమేట్. ఎక్కడైతే అసలు మనకైతే బోరింగ్ అనిపించదు, అసలు సూపర్ గా అనిపించింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు. సో 2000 కోట్లు ఈజీగా వచ్చేస్తా సినిమా కలెక్షన్ అంతా మించొస్తాయి. అవునా? అంటే బాహుబలి రికార్డ్ దాటిపోతుంది అంటారా? దానికి ఈక్వల్ వెళ్తుంది. అంతమంది ప్రభాస్ ఫ్యాన్ ఎలా ఉంది ఫైట్ ఇక్కడ? ప్రభాస్ గారికి అండ్ ఆయనకి అమితాబ్ బచ్చన్ గారు. ప్రభాస్ అన్నకు తగ్గట్టు పెట్టిరు ఫైట్లు అయినా ఏవైనా కానీ, ఇంకా కొంచెం సినిమా ఎక్కువ ఉంటే బాగుండేది అంతే. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? చాలా మంది ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత అంతా ఇక వేరే లెవెల్ ఉంది కదా. లాస్ట్ 30 minutes అంటే మొత్తం ఫైట్ తోటి మొత్తం ఎంజాయ్మెంట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ కి ఏమైనా లీడ్స్ వదిలేరా? సెకండ్ పార్ట్స్ అంటే ఇక ఏమో నాకు తెలియదు, కానీ చూస్తున్నాం మేమే, ఇంకా కావాలనుకుంటున్నాం. అంటే ఆ రేంజ్ ఉంది, అంటే హాలీవుడ్ రేంజ్ అని చెప్తున్నారు కదా, అలానే అనిపించింది. హాలీవుడ్ రేంజ్ అంటే లాస్ట్ ఫైట్ లో ఉంది. ఇంటర్వెల్ వరకు కొంచెం డల్ ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఓకే పర్లేదు చూడొచ్చు. అవుట్ ఆఫ్ 10 ఇస్తాం.
సూపర్. ప్రభాస్ యాక్టింగ్ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. మెంటల్ ఎక్కిపోయింది మూవీ. ఏంటంటే హాలీవుడ్ రేంజ్ ఉందా సినిమా? హాలీవుడ్ నుంచి ఉంది. అవునా? సూపర్. అంటే బాహుబలి ని రికార్డ్ బ్రేక్ చేస్తుంది. రికార్డులన్నీ కొల్లబోతాయి అన్ని. ఓకే, ఇంతమంది స్టార్స్ సెకండ్ పార్ట్ కి ఏమైనా లీడ్స్ వదిలేసాడు సినిమా? లీడ్స్ అంటే మనం వెయిట్ చేయాలి, అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. బాహుబలికి నుంచి ఉంటుంది. అంటే ఏమంటారు, ఇంతమంది స్టార్స్ ని పెట్టి తీశారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే నాగేశ్వరి డైరెక్టర్ గారు హాలీవుడ్ కంటే తక్కువ కాదనిపించింది. ఓకే, అంటే డైరెక్టర్ మంచి కంట్రోల్ చేశారు వాళ్ళని. సూపర్ కంట్రోల్ చేశారు, సూపర్ గా అందరినీ. సో ఓవరాల్ ఆడియన్స్ కి అంటే ఎలా అనిపించిందో చెప్తారు? హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మా తెలుగు సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అట్లా అనిపిస్తుంది. ఇంకే క్యారెక్టర్స్ హీరోస్ మాత్రమే టాలీవుడ్, మొత్తం సినిమా మాత్రం హాలీవుడ్. అంటే ఇప్పుడు ఆ స్టార్స్ కి తగ్గట్టు క్యారెక్టర్స్ కరెక్ట్ గా సెట్ చేశారు. విజయ్ దేవరకొండ గారు ఎలా చేశారండి? సూపర్. అర్జున పాత్ర అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది. అంటే ట్రోల్ అవుతుంది కొంచెం, అందుకని పెట్రోల్ కరెక్ట్ బాగా మంచిగా చేశారు. బట్ భైరవ ఇస్ బెస్ట్. అవునా? అండ్ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్. సినిమాటిక్ నాగార్జున చాలా బాగా తీశాడు. హాలీవుడ్ కన్నా చాలా బాగుంది. అవునా? అవెంజర్స్ అన్ని చూసాను. మంచి స్టోరీ ఉంది, మంచి గ్రాఫిక్స్ ఉంది, క్యారెక్టర్స్ కూడా బాగా నెరేట్ చేశాడు నాగేశ్వర. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరి క్యారెక్టర్స్ చాలా బాహుబలి రేంజ్ కన్నా ఇంకా చాలా బాగుంది. మహాభారతం రాజమౌళి తీస్తే ఎలా ఉంటుందో దానికి ఒక చిన్న ట్రయల్ చూపెట్టాడు మనకు. కర్ణుడు ఇంకా వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. బుజ్జి అయితే రిఫరెన్స్ మాత్రం సూపర్. అసలు మహీంద్ర వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అసలు ఎలా ఉంటుంది. ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ, మొత్తం ఎక్స్ట్రాడినరీ మొత్తం. థ్యాంక్ యూ. బాగుంది. అమితాబ్ బచ్చన్ గారికి కూడా బాగుంది, సూపర్ ఉంది. కమల్ హాసన్ అంటే ఆయనది కొద్దిసేపే ఉంది కానీ ఆయన ఇవ్వడం కూడా, వార్నింగ్ ఇవ్వడం కూడా సూపర్ గా ఉంది. మారులెస్. ఆయన అందరూ వచ్చి ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు, మంచిగా ఉంటుంది. అందరు మంచిగా చేశారు. క్యామియోస్ కూడా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సూపర్ ఉంది. అసలు దుమ్ములు వేసుకుని ఒకటే మాట. ఫైటింగ్ సీన్స్ అయితే సెక్సీ అసలు సూపర్. ఎలా అనిపించారు కమల్ హాసన్? సూపర్ అసలు. లాస్ట్ ఎండింగ్ అంతా కమల్ హాసనే. పార్ట్ కోసం వెయిట్ చేయాల్సింది అంతే. నట విశ్వరూపం చూపించాడు. సూపర్ అసలు, చాలా బాగుంది. చూడండి అందరు ఫ్యామిలీతో. అసలు కమల్ హాసన్ యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు అంత చేయలేదు. సూపర్. ఇది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ అసలు మనం ఊహించలేము, అట్లుంటది సినిమా. మామూలేసింది బ్రో. సూపర్. ప్రభాస్ సూపర్. యాక్షన్ కమల్ హాసన్ కాదు అసలు, అది యాక్టింగ్ అసలు మనం మర్చిపోలేము బ్రో, అట్లుంది. ఆల్ క్రెడిట్స్ నాగికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో నాగి ఇస్ లైక్ క్రేజీ. క్రెడిట్ గోస్ టు నాగి. ఈ మూవీ ఇట్లా ఆడుతుంటే నాగి. హాలీవుడ్ విజువల్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ హాలీవుడ్ విజువల్స్. ఇలాంటి తెలుగు సినిమా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా చెప్పండి. గెస్ట్ రోల్స్ ఇస్ లైక్ అవసరం అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ రోల్స్ అని. సో ఎలా చెప్పాలంటే అలా వచ్చి వెళ్ళిపోతారు. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. అయ్యా కామెడీ ఇస్ గుడ్. ప్రభాస్ గారు కామెడీ టైమింగ్స్ ఆల్రెడీ బుజ్జి గారితో చూసాము. ఇప్పుడు ఆ బుజ్జితోనే ఇంకొక కామెడీ తీసుకోవడం ఇట్స్ రియల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. డైరెక్టర్ ఇంతమంది హీరోలని పాన్ ఇండియా హీరోలని తీశారు కదా, ఎలాంటి అనుభూతి? యా, ఇట్స్ పాన్ ఇండియా కాదు, పాన్ ఇండియా వరల్డ్. ఇది మొత్తం ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్ తీసుకెళ్లారు ఆయన. అట్ 6 years ఎక్స్ట్రాడినరీ. సారీ. యా, చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. నేను 2 కోసం వెయిట్ చేస్తాను. అంతే అండి, అంతకు మించి నాకు ఇంక పెద్ద బాగుంది. క్లైమాక్స్ బాగుంది. మస్తు నెక్స్ట్ లెవెల్. కొంచెం ఇంప్రూవ్మెంట్ కావచ్చు. మస్తు ఇట్లా యాక్షన్ అని ఉండే. ఇంకా ట్విస్ట్ మంచి ఉండే. లాస్ట్ ట్విస్ట్ కోసం వెయిట్ చేయాలి. బాహుబలి తర్వాత ఇది ఇంకొక గ్రేట్ ఏమంటారు బ్లాక్ బస్టర్ ఇది. సో విజయ్ దేవరకొండ అండ్ అందరూ బిగ్ స్టార్స్ ఉన్నారు కదా, సో అందరికి మెయిన్ రోల్స్ ఇచ్చి బాగా ఇచ్చేసారు. సో వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. క్లైమాక్స్ అసలు మామూలుగా లేదు. అసలు హాలీవుడ్ ని తక్కువ చేయలేదు ఎక్కడా కూడా. సో దాని రిప్రజెంటేటివ్ టాలీవుడ్ కూడా చేయొచ్చు అని చెప్పి బాగా తీశారు. విజువల్స్ అన్ని కూడా ఇంకా టాప్ లెవెల్ అది. సో